హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అగస్టిన్ సర్స్ ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం డిసెంబర్ మంత్లో రీసెంట్గా రిలీజ్ చేసిన జిఐ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. జిఐ ట్యాగ్స్ అంటే జోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనమాట. ఇవేంటి అంటే మన ఇండియా అనేది మల్టీ డైవర్సిఫైడ్ కంట్రీ కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. అలాంటి ప్రాముఖ్యమైన గూడ్స్ లేదా ఏదైనా వంటలైనా లేకపోతే ఏదైనా ప్రొడక్ట్స్ అయినా వాటిని గుర్తించి వాటికి ఒక రికగ్నిషన్ తీసుకొచ్చేది ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే సాఫ్రాన్ అనేది ఇక్కడ బాగా పండిస్తారు. అదే మనం ఇండియాలో ఇంకెక్కడ ఈ సాఫ్రాన్ పండించినా ఇక్కడ వచ్చినంత క్వాలిటీ అయినా ఇక్కడ వచ్చినంత టేస్ట్ అయినా స్పైసీనెస్ అయినా ఇంకెక్కడ పండించిన దానికి రాదు. అంటే ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇలా ఒక్కొక్క ఏరియాలో ఇండియాలో చూసుకున్నట్లయితే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి ప్రామినెంట్ గూడ్స్ అనేవి లేకపోతే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉన్నవి కొన్ని ఐటమ్స్ ఉంటాయి. వాటిని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే వాటిని గుర్తించి వాటికి ఫర్దర్గా అవి డిగ్రేడ్ అయిపోకుండా వాటిని మెయింటెనెన్స్ కూడా అయ్యేలాగా వాటిని రిజిస్టర్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే మనం ఒక గూడ్ని జిఐ ట్యాగ్గా రిజిస్టర్ చేస్తామో దానికి ఒక అథెంటిసిటీ అనేది ఇవ్వబడుతుంది అనమాట అండర్ ది అథారిటీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అలా ఈ మంత్లో ఎస్పెషల్లీ ఈ డిసెంబర్ మంత్లో మనకి గవర్నమెంట్ కొన్నిటిని జిఐ ట్యాగ్స్ ఇచ్చారు. అవి ఏంటనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అయితే ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎవరిస్తారు అంటే అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. మనకి చాలా మినిస్ట్రీస్ ఉంటాయి కదా, అందులో వన్ ఆఫ్ ది మినిస్ట్రీస్ ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మినిస్ట్రీ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ గూడ్స్ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటిని చూసే మినిస్ట్రీ. అండ్ అందులో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇస్తారు. ఇది కూడా మనకి ఒక స్టాచ్యూరీ యాక్ట్ అనమాట. ఇది ఎప్పుడు వచ్చిందంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999లో వచ్చింది. ఓకేనా. అండ్ దీనికి సంబంధించిన రూల్స్ 2002లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేశారు త్రూ ద పార్లమెంట్లో ఒక యాక్ట్ పాస్ చేసి దీన్ని రికగ్నైజ్ చేసి అప్పటి నుంచి ఇంపార్టెంట్ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉన్న ప్లేసెస్ అన్నిటిని ఇందులో రిజిస్టర్ చేస్తూ వస్తున్నారు. ఇలా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇవ్వటం వల్ల ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ రిజిస్టర్ చేస్తుంది అండ్ ఆథరైజ్డ్ ది యూజర్స్. అంటే చాలా మంది మనకి ఫేక్ అనేవి ఒక ఏరియాలో ఉన్న వాటిని ఫేక్గా ప్రమోట్ చేస్తుంటారు. అలా ఆ ఫేక్నెస్ని తగ్గించడానికి ఇది యూజ్ అవుతుంది. అండ్ జిఐ రిజిస్టర్ని కూడా దీని ద్వారా మెయింటైన్ చేస్తారు. అంటే ఇంపార్టెన్స్ అంటే ఎప్పుడెప్పటి నుంచో జనరేషన్ నుంచి వస్తున్న వాటిని వీళ్ళు రిజిస్టర్ చేస్తారు. అండ్ చెప్పినట్లుగా ఏదైనా మిస్యూజ్ అయినట్లయితే వాటికి ప్రొటెక్షన్ కలిగిస్తారనమాట. ఇండియాలో ఫస్ట్ జిఐ ట్యాగ్ దేనికి ఇచ్చారంటే డార్జిలింగ్ టీ అనేది వెస్ట్ బెంగాల్లో. అండ్ ఇది ఎలా అంటే మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, గ్లోబల్ లెవెల్లో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది. అందులో ట్రేడ్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేది మనకు ఒకటి ఉందన్నమాట. దానికి అలైన్ అయి ఉన్నదే ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. అంటే ఇక్కడ గ్లోబల్ లెవెల్లో ఎవరైతే పేటెంట్స్ని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ యొక్క నాలెడ్జ్ లేకపోతే వాళ్ళ యొక్క కష్టానికి తగినట్టుగా ఎలాగైతే పేటెంట్స్ రిజిస్టర్ చేసుకుంటున్నారో ఇక్కడ కూడా అంతే అనమాట. ఒక ప్లేస్లో చాలా ప్రాముఖ్యత కలిగిన దానికి జిఐ ట్యాగ్ ఇవ్వటం వల్ల వేరొకరు దాన్ని మిస్యూజ్ చేయకుండా లేకపోతే దాని యొక్క అథెంటిసిటీ తగ్గించకుండా ఉండటానికి ఇలా జిఐ ట్యాగ్లో రిజిస్టర్ చేస్తారు. అయితే డిసెంబర్ మంత్లో ఇంపార్టెంట్ జిఐ ట్యాగ్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏంటి అంటే వరయోర్ కాటన్ శారీ. ఈ శారీ అనేది ఇలా ఉంటుంది. ఈ శారీకి ఏంటి అంటే జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఈ శారీని ఎక్కడ ప్రిపేర్ చేస్తారు అంటే తిరుచి డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉంటుందంటే తమిళనాడులో ఉంటుంది. అండ్ మనమేడు ఇది ఎక్కడ ఉంటుందంటే కావేరీ బ్యాంక్స్ అనమాట. కావేరీ నది ఒడ్డున తిరుచి డిస్ట్రిక్ట్లో తమిళనాడులో ఈ యొక్క వరియోర్ కాటన్ శారీస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారన్నమాట. దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే కోర్వై బార్డర్. అంటే ఇలా చూడండి కంటిన్యూస్గా ఉంది కదా, ఇలా బార్డర్ అనేది కంటిన్యూస్గా రన్నింగ్ ప్యాటర్న్లో ఉంటుందన్నమాట. అండ్ బ్లాక్ కలర్ ప్యాలెట్స్, ఇలా బ్లాక్ కలర్లో ప్యాలెట్స్ అనేవి ఉంటాయి. అండ్ జియోమెట్రిక్ మోటివ్స్ అంటే ఒక సింబలిక్గా ఇలాంటి మధ్యలో డిజైన్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ వరియోర్ కాటన్ శారీలో. ఈ జియోమెట్రిక్ షేప్స్ అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సర్కిల్ చూసుకున్నాం కదా, ట్రయాంగిల్ అయినా అవ్వచ్చు, రాంబస్ అయినా అవ్వచ్చు, లేకపోతే ప్యారలల్ ఇలా జియోగ్రాఫికల్ ఫ్యూచర్స్ ఉండే వాటిలో ఈ జియోమెట్రికల్ ప్యాటర్న్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఇస్ కంటిన్యూస్గా ఉంటుంది.
దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు అంటే దేవనాగ కమ్యూనిటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారనమాట. మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే వరియర్ కాటన్ శారీ ఏ స్టేట్కి సంబంధించింది అంటే తమిళనాడు స్టేట్కి సంబంధించింది. ఇదేంటంటే ఒక శారీ అండ్ కావేరీ బార్డర్లో దీన్ని లైక్ కావేరీ నది ఒడ్డునే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు, ఎస్పెషల్ మన్మేడు ఓవెన్స్ అనమాట. దీన్ని ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే దేవనాగ కమ్యూనిటీ వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఉన్న ప్రాముఖ్యత ఏంటి అంటే వీళ్ళు జియోమెట్రికల్ షేప్స్ లైక్ సర్కిల్స్, ట్రయాంగులర్, స్క్వేర్స్, రెక్టాంగిల్స్, ప్యారలగ్రామ్స్ ఇలాంటివి యూస్ చేస్తారు అండ్ ఇట్స్ లైక్ ఏ కంటిన్యూస్ అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే తూయమల్లి రైస్. తూయమల్లి రైస్, మల్లి అంటే లైక్ తమిళ్లో మల్లి అంటే మనకి మల్లి చెట్టు ఉంటుంది కదా, అదే జాస్మిన్ అనమాట. అంటే అంత వైట్గా ఉంటాయి ఈ రైస్ అనే దానికోసం అనమాట. ఈ తూయమల్లి రైస్ అనేది కూడా తమిళనాడులోనే గ్రో చేస్తారు. అండ్ ఇదేంటి అంటే సాంబా సీజన్ రైస్ వెరైటీ అనమాట. నార్మల్గా అయితే మనము ఏదైనా రైస్ని గ్రో చేయాలంటే నియర్లీ 3 to 4 months టైం పడుతుంది కదా. ఇది కూడా 135 to 140 days ఇది మెచ్యూర్ అవ్వటానికి, లైక్ ఈ క్రాప్ అనేది గ్రో అవ్వడానికి లాంగ్ డ్యూరేషన్ క్రాప్. 135 to 140 డేస్లో దీన్ని గ్రో చేస్తారు. అందుకే వీళ్ళు దీన్ని సాంబా సీజన్ అని అంటారు. లాంగ్ డ్యూరేషన్ క్రాప్. మనకి ఖరీఫ్, రబీ అండ్ జయాద్ సీజన్స్ ఉంటాయి. ఇలా లాంగ్ డ్యూరేషన్ క్రాప్ ఉంటే వాళ్ళు సాంబా సీజన్ అని అంటారు. ఈ క్రాప్ని 135 to 140 డేస్లో గ్రో చేస్తారు. దీనికి ఎందుకు అంత అంటే ఇది చాలా వైట్గా ఉంటాయి రైస్. ఇక్కడ చూసారా ప్యూర్ జాస్మిన్ లాగా అనమాట. తూయమల్లి అంటే ఏంటంటే ప్యూర్ జాస్మిన్, అంత వైట్గా ఉంటుంది. అండ్ అరోమా కూడా అంటే నార్మల్ రైస్తో కంపేర్ చేసేటప్పుడు ఇది కొంచెం వేరుగా ఉంటుంది. అండ్ పర్లీ గ్రెయిన్స్ లైక్ ముత్యాలు ఎంత తెల్లగా ఉంటాయో ఇవంత తెల్లగా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం న్యూట్రిషన్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీన్ని పర్ల్ రైస్ అని పిలుస్తారు బికాస్ ఇట్ ఈస్ ఏ షైనీ అండ్ అట్రాక్టివ్ రైస్ అనమాట. న్యూట్రిషనల్గా కూడా కంపేర్ చేసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ది రిచ్ ప్రోటీన్, ఫైబర్ అండ్ ఐరన్ అండ్ మెగ్నీషియం, జింక్ అండ్ అదర్ మినరల్స్ అనేవి కూడా ఇందులో ఉంటాయి. హెల్తీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ది లో గ్లైసమిక్ ఇండెక్స్. గ్లైసమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే మనం కార్బోహైడ్రేట్స్, రైస్లో ఏముంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కదా. ఎప్పుడైనా ఫుడ్లో మనం కార్బోహైడ్రేట్స్ తీసుకునేటప్పుడు అది ఎంత ఫాస్ట్గా దాన్ని గ్లూకోజ్గా లైక్ షుగర్ కింద కన్వర్ట్ చేస్తుంది అనేది ఈ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చెప్తుంది. అయితే నార్మల్గా చూసుకున్నట్లయితే మనం నార్మల్ రైస్ తీసుకునేటప్పుడు త్వరగా బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి 79 to 80% ఎర్లీగా కన్వర్ట్ చేస్తాయి అన్నమాట ఎప్పుడైతే మనం రైస్ తీసుకుంటామో. అదే ఒకవేళ ఈ టైప్ ఆఫ్ రైస్ తూయమల్లి రైస్ని మనం తీసుకున్నట్లయితే ఇట్ హ్యాస్ ది లో గ్లిసమిక్ ఇండెక్స్. అంటే లో గ్లిసమిక్ అంటే నియర్లీ 50 to 60, అంటే స్లోగా బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్ని పెంచుతూ ఉంటుంది అనమాట. లో గ్లిసమిక్ యాసిడ్ అంటే తక్కువ టైంలో షుగర్ కన్వర్షన్ అవ్వటం కార్బోహైడ్రేట్స్. అండ్ ఇలా ఉండటం వల్ల మనకి డైజెషన్ అండ్ బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ కూడా పాసిబుల్ అవుతుంది. దీనివల్ల మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది హెల్తీ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంది తూయమల్లి రైస్. ముందు చూసుకున్నట్లయితే వరియర్ కాటన్ శారీ అండ్ నెక్స్ట్ తూయమల్లి రైస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే కావిండపాడి నాటు సక్కరై. కావిండపాడి నాటు సక్కర ఇదంటే ఏంటంటే బెల్లం పౌడర్ అనమాట, జాగ్రీ పౌడర్ అంటాం కదా. అందులో ఇదేంటి అంటే ఈ కావిండపడి నాటు సక్కర ఏంటి అంటే ఇది ట్రెడిషనల్గా వాళ్ళు ఎప్పటి నుంచో పూర్వ పద్ధతులే ఫాలో అవుతూ చేస్తున్నది. దీనికి కూడా ఇప్పుడు జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఇది ఎక్కడ పండిస్తారు అంటే ఎరోడ్ డిస్ట్రిక్ట్, తమిళనాడు. ఇది కూడా తమిళనాడుకి సంబంధించిందే. అండ్ ఇది ఎక్కడ గ్రో అవుతుంది అంటే కావిండపాడి ఏరియా విత్ షుగర్ కేన్ ఫీల్డ్స్ మేజర్లీ లోవర్ భవానీ ప్రాజెక్ట్ క్యానల్. భవానీ అనేది ఒక రివర్, దాని మీద ఒక ప్రాజెక్ట్ క్యానల్ ఉంది కదా, దాని లోవర్ ఫీల్డ్స్లో పండించిందే ఈ కావిండపాడి నాటు సక్కర. ఇందులో ఏంటి అంటే నార్మల్గా మనకి బెల్లం ప్రిపేర్ చేయాలంటే ఆ యొక్క షుగర్ కేన్ నుంచి ఆ జ్యూస్ తీసుకొచ్చి దాన్ని బాయిల్ చేసి చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది కెమికల్ ఫ్రీ ప్రాసెస్ అనమాట. కేన్ జ్యూస్ అనేది ఓన్లీ వుడ్ ఫైర్తోనే బాయిల్ చేస్తారు, ఎటువంటి సల్ఫర్ కూడా యాడ్ చేయరు. నార్మల్గా సల్ఫర్ ఎందుకు యాడ్ చేస్తారు అంటే ఇంప్యూరిటీస్ పోవటానికి యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. బట్
ఆ ఇంప్యూరిటీస్ పోయినప్పటికీ అది కెమికల్గా మారిపోతుంది. బట్ ఈ నాటు సక్కర కావిండపాడి నాటు సక్కరలో ఏంటి అంటే సల్ఫర్ యాడ్ చేయరు. అండ్ ఇదేంటి అంటే డీప్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇలా. అండ్ క్యారమెల్ అరోమా అండ్ న్యూట్రియంట్ రిచ్ యాజ్ కంపేర్ టు ది నార్మల్ జాగ్రీ పౌడర్తో చూసుకున్నట్లయితే దీని అరోమా బాగుంటుంది అండ్ న్యూట్రియంట్ రిచ్ ప్రొఫైల్ అనేది ఉంది. అందుకోసమనేసి దీనికి జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఇది మనకి టీ, కాఫీ అండ్ స్వీట్స్లో న్యాచురల్ స్వీట్నర్గా యూస్ చేయొచ్చు. ఇందులోనే మేజర్ మినరల్స్ ఐరన్, కాల్షియం అండ్ పొటాషియం. ఇక్కడ ఎందుకంటే ఇంత ఇంపార్టెన్స్, దీన్ని స్లోగా బాయిల్ చేస్తారు. స్లోగా బాయిల్ చేసి ఇక్కడ చూడండి, స్లోగా బాయిల్ చేసి స్లోగా ఎవాపరేటింగ్ తీసుకొని వచ్చి ఎటువంటి లైక్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అని కానీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ ఇందులో యాడ్ చేయకుండా స్లోగా పండిస్తారు. కాబట్టి దానికి అథెంటికేట్ ఇవ్వడానికి రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కావిండపాడి నాటు సక్కరకి జిఐ ట్యాగ్ ఇచ్చిందన్నమాట. అండ్ నెక్స్ట్ నమక్కల్ కాలచెట్టి. నమక్కల్ కాలచెట్టి కూడా ఇది కూడా తమిళనాడుకి సంబంధించింది. ఇదేంటి అంటే నార్మల్గా మనకి యుటెన్సిల్స్ సామాన్లు అంటారు కదా, వీటిని స్టీల్తోనో లేకపోతే ఐరన్ లేకపోతే సమ్ సిల్వర్ ఐటమ్స్ అని అంటారు, లైక్ బాక్సైట్తో తయారు చేసి ఇలా తయారు చేస్తారు కదా. రీసెంట్గా చూసుకున్నట్లయితే టెఫ్లాన్ కోటెడ్ కూడా మనకు వస్తున్నాయి. బట్ ఈ కాలచెట్టి అనేది ఏంటి అంటే ఇలా స్టోన్తో తయారు చేస్తారన్నమాట. పూర్వకాలంలో ఈ యొక్క యుటెన్సిల్స్ అనేవి ఈ యొక్క స్టోన్తో తయారు చేసేవారు అనమాట. ఇది మనకి ఇంగ్లీష్లో వీటిని ఈ టైప్ ఆఫ్ స్టోన్నే సోప్ స్టోన్ అని అంటాం. స్టీటైట్ అనేది వన్ టైప్ ఆఫ్ స్టోన్. ఆ స్టోన్తో దీన్ని తయారు చేస్తారు కాబట్టి దీనికి సోప్ స్టోన్ అని అంటారు. ఇది తమిళ్లో అయితే ఇది కాల్చెట్టి. కాల్ అంటే బ్లాక్, చెట్టి మీన్స్ ఒక పాత్ర అనే అర్థం అనమాట. ఓకే, దీన్ని కూడా తమిళనాడులోనే నమక్కల్ డిస్ట్రిక్ట్, అందుకే దీనికి నమక్కల్ కాలచెట్టి అనేది దీనికి ఉంది. వాళ్ళు ఇప్పటికీ దీన్నే ఈ టైప్ ఆఫ్ కిచెన్ యుటెన్సిల్స్ని యూస్ చేస్తున్నారు కాబట్టి దీని యొక్క అథెంటిసిటీ ఇవ్వడానికి జిఐ ట్యాగ్ అనేది ఇస్తూ వచ్చారు. ఇది దేనికి యూస్ చేస్తారంటే కుకింగ్ కోసం. ఇలా పూర్వకాలంలో ఇలానే వీటిపైన వండుకునేవారు అనమాట. అండ్ ఇదేంటి అంటే సౌత్ ఇండియా కిచెన్స్ ఫర్ ది జనరేషన్స్ దీనికి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి దీన్ని అగైన్ గవర్నమెంట్ అనేది గుర్తించింది. అండ్ ఎవరైతే వీటిని ప్రిపేర్ చేస్తున్నారో ఆర్టిసన్స్కి ఎప్పుడైతే ఒక జిఐ ట్యాగ్ గుర్తిస్తామో వాళ్ళకి ఫర్దర్గా ఎక్కువ ఆర్డర్స్ రావడానికైనా వాళ్ళ రెమ్యూనరేషన్ పెరగడానికైనా ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అంబసముద్రం చప్పు సామాన్. ఇది ఏంటి అంటే ఇది కూడా తమిళనాడుకి సంబంధించింది. తిరునెల్వేలి డిస్ట్రిక్ట్లో దీన్ని తయారు చేస్తారు. తిరునెల్వేలి డిస్ట్రిక్ట్లో అంబసముద్రం అనే ప్లేస్లో దీన్ని తయారు చేస్తారనమాట. ఈ చప్పు సామాన్ అంటే ఏంటంటే ఇక్కడ చూసారు కదా, వుడెన్ టాయ్స్ అనమాట. వుడ్ తోటి ఇంట్లో ఉండే యుటెన్సిల్స్ సామాన్లు తయారు చేస్తారు. లైక్ చూడండి, చిన్న చిన్న బిందులు, ఇదిగోండి కిచెన్ ఐటమ్స్, కప్పులు, గిన్నెలు, రుబ్బురోలు లాంటివి, ఇలాంటివన్నీ తయారు చేస్తారనమాట. వుడ్తో తయారు చేస్తారు వీటిని. ఇవి అంబసముద్రం అనే ప్లేస్లో ఉన్నాయి కాబట్టి వీటికి జిఐ ట్యాగ్ ఇచ్చారు. ఎగ్జామ్లో మనం ఇలా పిక్చర్ వైజ్గా చూసి గుర్తుపెట్టుకున్నప్పుడు ఎక్కువ గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఆన్స్ ఇలా రివైజ్ చేయండి. ఏమైనా వచ్చేటప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటప్పుడు మనం ఆన్సర్ చేయొచ్చు. ప్లేస్, ఇది ఏ ప్లేస్కి సంబంధించింది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ చొప్పు సామాన్ అనేది ఏంటంటే ఒక్కోసారి మనకి వేరే లాంగ్వేజ్ కాబట్టి దే డైరెక్ట్లీ ఆస్క్ ఫర్ ది మీనింగ్. అప్పుడు మనకి ఏంటంటే టాయ్స్ అంటే వుడెన్ టాయ్స్తో తయారు చేసిన యుటెన్సిల్ సెట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు దీన్ని తయారు చేస్తారు అంటే మంజల్ కాదంబ, నియోలా మార్కే కాదంబ, టేక్, రోజ్ వుడ్. ఇది ఒక మంజల్ కాదంబ అనేది ఒక ట్రీ అండ్ టేక్, రోజ్ వుడ్తో కూడా వీళ్ళు తయారు చేస్తారు. ఈ ఓవర్ 2 centuries నుంచి దే ఆర్ ప్రాక్టీసింగ్ దిస్ అనమాట. ఇది కిచెన్ యుటెన్సిల్స్, టేబుల్స్, చైర్స్ అండ్ అదర్ ప్లే ఆబ్జెక్ట్స్ అనేవి, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అనేవి అవి మినియేచర్ అనమాట, పెద్దవి కాదు. మినియేచర్ అంటే ఆడుకునే సామాన్ల సైజ్ అంతా, వాటితో తయారు చేస్తారనమాట. ఇవన్నీ చేత్తో చేస్తారు. అండ్ ఈ పెయింటింగ్ కూడా హ్యాండ్తోనే చేస్తారు, ఎటువంటి మిషన్స్ యూజ్ చేయరు. అండ్ దీస్ ఆర్ ఈకో ఫ్రెండ్లీ, ఎటువంటి టాక్సిక్స్ కూడా ఇందులో కలిసి ఉండవు. అండ్ ఎస్పెషల్లీ వీటిని ఎప్పుడు మనం ఎక్కువగా చూస్తామంటే నవరాత్రి ఫెస్టివల్లో ఈ యొక్క టాయ్స్ని డిస్ప్లే చేస్తారు కదా, ఇలా గడుల్లా కట్టి ఇక్కడ టాయ్స్ని అరేంజ్ చేయటం, ఆ టైంలో వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీ ఫంక్షన్లో లేకపోతే చిన్నపిల్లలు ఆడుకోవడానికి వీటిని అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇవనేవి మేజర్గా
డిసెంబర్ మంత్లో వచ్చిన జిఐ ట్యాగ్స్. ఒకసారి పిక్చర్ వైజ్గా గుర్తుపెట్టుకోండి, ఇంకా మర్చిపోరు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ హ్యాపీ డే.